జగన్మోహన్ రెడ్డి గారి నర్సీపట్నం పర్యటనకు సంబంధించి ఓ పక్క వైకాపా సోషల్ మీడియాలో ఎంతో మంది జనాలు వచ్చారు, జన సందోహంగా మారిన నర్సీపట్నం అని చెప్పేసి ప్రచారం చేసుకుంటున్న పరిస్థితి. మరి వాస్తవానికి అక్కడ ఎంతమంది ఉన్నారో మరికొన్ని న్యూస్ ఛానల్స్లో వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. అసలు జగన్మోహన్ రెడ్డి గారి ఈ సభలకి కావచ్చు, వీటన్ని మీటింగ్లకి ఎందుకు ప్రజలందరూ కూడా కరువుతున్నారు? ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకుని మనతో ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర నాయకులైనటువంటి శ్రీరామ్ గారు. సో నమస్కారం అండి. నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం పర్యటన ఓడిపోయిన తర్వాత తొలిసారి ఉత్తరాంధ్రకు వచ్చారు. ఉత్తరాంధ్రలో మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి కేవలం 2 సీట్లు ఇచ్చారు. అటువంటి ఉత్తరాంధ్రకి ఈ రోజు ఆయన వస్తుంటే ప్రజలు ఎక్కడో కూడా అసలుకి ఆయనకి ఇన్విటేషన్ ఇచ్చినా కూడా ప్రజలు ఎక్కువ మంది ఉన్నటువంటి లేరు పరిస్థితి. కానీ సాక్షిలో మాత్రం ఇసుకేస్తే రాళ్ళంత జనము, జన సందోహమైన నర్సీపట్నం అనేది ఏవో ఎలివేషన్లు ఇచ్చుకుంటున్నారు. వాస్తవానికి అక్కడ పరిస్థితులు ఏంటంటారు? ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఆయన గత 5 ఏళ్ళు చేసిన కొన్ని పాపాల ఫలితం కొంత కూడా జరిగింది. సాక్ష్యం చూపించలేదు కానీ జగన్ గో బ్యాక్ అని సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఓకే, అవును. ఎందుకంటే అప్పుడు ఒక సుధాకర్, ఒక దళిత డాక్టర్ గారిని, తర్వాత రంపచోడవరం సైడ్ ఒక డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఎమ్మెల్సీ గారు కంపల్సరీ సారీ చెప్తున్నారు. అంటే అంతలా చేసినప్పుడు ప్రజలు ఎక్కడి నుంచి వస్తారండి? అసలు అంత ఘోరంగా చేసి రారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఎప్పుడైనా ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నప్పుడు వాళ్ళు పెట్టిన ఏదన్నా సభలు కానీ ధర్నాలు కానీ ఎప్పుడు సక్సెస్ అవుతాయంటే, నిజంగా వీళ్ళు ధర్నా చేయడానికి ఏవైతే కారణం ఉందో ఆ కారణంలో నిజం ఉండాలి. ఓకే, ఇప్పుడు కూడా సరే వీళ్ళు ఏదో చేశారు, నిజంగా దాంట్లో అది వాట్ ఎవర్ ద రీజను ఏదైనా అవ్వచ్చు, నిజంగా కారణం ఉన్నప్పుడు దానివల్ల ప్రజలు నష్టపోతున్నారు, ప్రజలకు ఎంత అన్యాయం జరుగుతుంది అని ఉన్న ప్రభుత్వం, నేను కూటమి చెప్పట్లేదు, జనరల్గా చెప్తాను, ఏ ప్రభుత్వం ఉన్నది అధికారులు, అది ఏ ప్రభుత్వం చేసినప్పుడు ఆ తప్పాలు జరిగినప్పుడు చేస్తే జనాలు వస్తారు నీకు. ఇక్కడ కూటమి ప్రభుత్వం సూపర్ 6 సూపర్ హిట్ అంటూ ఎంతో కొంత చేసుకుని కష్టపడి చేసి అభివృద్ధి అంటూ ఈ 18 నెలల్లోనే వాళ్ళు కష్టపడుతూ అధికారులను కూడా బాగా ఒక లైన్లో నడిపిస్తే తల మంత్రులను కూడా చేసి చంద్రబాబు గారు, కళ్యాణ్ గారు కానీ ఎంత అభివృద్ధి పథకాలు ఇన్ని చేస్తున్నప్పుడు ప్రజలంతా ఎంతో కొంత హ్యాపీగా ఉన్నారు. నేను 100% అయిపోతాను నేనేం చెప్పను. కానీ గత 5 ఏళ్లతో పోల్చుకుంటే 18 నెలల్లో అన్నీ కూడా అన్నదాత సుఖీభవ కానీ, మన మహిళలకి బస్సు కానీ, లేటెస్ట్గా ఆటో కానీ, కొంత జాబ్ క్రియేషన్ కానీ చాలా వరకు అన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తూ వస్తున్నప్పుడు ప్రజల్లో కొంత సంతృప్తి ఉంది. మీరు జనరల్ ఆడియన్స్, నేను అనేది పార్టీ పరంగా చెప్పట్లేదు. ఎంతో అమ్మో పర్లేదురా, కొన్ని చోట్ల కళ్యాణ్ గారు చేటింగ్ కానీ, చంద్రబాబు గారు చేటింగ్ కానీ, కొన్ని చోట్ల అన్ని 100% కానీ చాలా చోట్ల రోడ్లు కూడా కొన్ని అవ్వటం, ఇంకా కొన్ని పైప్ లైన్లో ఉన్నాయి. సుమా అన్నీ కంప్లీట్ అయిపోయింది చెప్పట్లేదు, పైప్ లైన్లో ఉన్నాయి, వర్కింగ్ ఇన్ ప్రోగ్రెస్లో నడుస్తున్నాయి చాలా వరకు. ఇన్ని అవుతున్నప్పుడు జగన్ వచ్చేస్తే జనాలు ఎక్కడి నుంచి వస్తారు? సింపుల్ లాజిక్. ఇప్పుడు ఏదైనా జగన్ అనే కాదు, మీ ఎవరైనా ఏదైనా ఒక పెద్ద నాయకుడు వచ్చినప్పుడు ఎవరైనా సరే నిజంగా ఒక ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం ఉంది, ప్రభుత్వం యొక్క తప్పు ఉంది, తప్పు జరిగింది అన్నప్పుడు ప్రజలు ఏమి అంత వ్యతిరేకించకుండా చూస్తుంటారు ఎవడన్నా వస్తారని. అప్పుడు నువ్వు వెళ్ళు, ప్రజలు నీకు తోడవుతారు. అమ్మయ్య మాకు తోడొచ్చాడు ప్రతిపక్ష నాయకుడు, అది ఎవరైనా కావాలండి. కానీ ఇక్కడ ఏముంది, కారణం ఏం లేదు, నష్టం ఏం జరగలేదు, నువ్వు వెళ్తే జనాలు ఎందుకు వస్తారు? వెరీ యాజ్ సింపుల్ యాజ్ దట్. అంతే. కష్టాలు కానీ ఏమి నష్టాలు లేనప్పుడు నువ్వు వెళ్తే జనాలు ఎందుకు వస్తారు? నిజంగా వాళ్ళకైనా అన్యాయం జరిగిపోయింది. మీకు చూడండి, గత 5 ఏళ్ళలో చంద్రబాబు గారు వెళ్ళినప్పుడు, లోకేష్ వెళ్ళినప్పుడు కానీ, కళ్యాణ్ గారు వెళ్తే ఎలా వస్తుంది? ఎందుకంటే నష్టం జరిగింది, అక్కడ 5 ఏళ్ళు అభివృద్ధి లేదు. నువ్వేదో బటన్ నొక్కాను కూర్చున్నావు తప్ప అసలు జనాలకు జాబ్స్ క్రియేట్ చేసావా, మనీ రొటేట్ చేయించావా, జనాలకు ఒక ఉపాధి ఇవ్వాలి. నువ్వు ఏదో 100కు 10 మంది తీసుకున్న జేబులో 5 రూపాయలు 1000 రూపాయలు వేసేది ఓటేస్తాను, ఎవడేస్తాను? అన్ని ఫెయిల్యూర్స్ కదా అవన్నీ. సో అప్పుడు జనాలకు ఆ కష్టం ఉంది, రోడ్లు లేవు, వాటర్ లేదు, సదుపాయాలు లేవు, ఒక రొటేషన్ లేదు, జాబులు లేవు, ఎస్పెషల్లీ జాబులు లేవు. డిఎస్సి చూడండి, ఇప్పుడేమో జస్ట్ ఒక రెఫరెన్స్ చేస్తాను, డిఎస్సి వేయించారు 16,000 జాబులు. చాలా కష్టమైంది అది. చాలా బడ్జెట్, ప్రాసెస్, ప్లానింగ్ అంత కష్టపడి ఎవ్రీథింగ్ అన్ని ఫేస్, హైకోర్టు అన్ని చేసుకుని ఎక్కడా కూడా చేసుకుని సక్సెస్ఫుల్ చేశారు. ప్రాబ్లం లేదు, ప్రజలు ఎందుకు వెళ్తారు నీకు? అదే ఇచ్చిన మాట తప్పారు అనుకోండి, ఒకవేళ ఈ డిఎస్సి కానీ ఇది కానీ ఇవన్నీ ఎన్ని తప్పిస్తారు అనుకుందాం, డిస్కషన్స్ అయిపోయి 18 నెలలు ఏమకుండా, అప్పుడేం జరుగుద్ది? నువ్వు రోడ్డు మీదకి వస్తే నీ దగ్గరికి వస్తారు, అమ్మో మాకు అన్యాయం జరిగింది, ఈ నాయకులు ఇలా చేశారు. కానీ ఇక్కడ జరగలేదు కదా, ఇంకెందుకు వస్తారు? ఫైనల్గా చెప్పేది అంటే, ప్రజల్లో అంత బాధ, కష్ట నష్టాలు లేనప్పుడు వెళ్ళరు. చిన్న చితకి ఉంటే నమ్ము మనకు బాగానే జరిగిందిరా, 18 నెలలే కదా అయింది, ఇంకొక 6-7 నెలలు, ఇంకో 1 year టూర్స్ నమ్ముదాం. జరిగి అలా ఒకరోజు ఓవర్ నైట్ ఏమవ్వవు కదా. 18 నెలలు జరిగితే అన్నీ అయింది కదా, ఓవర్ నైట్ ఏమి నీ ఆటోలకు డబ్బులు ఇచ్చేలేదు కదా, 18 నెలలు పట్టిందా? హానెస్ట్గా మాట్లాడుకుందాం. అలాగే ప్రతిదీ మహిళలకు బంధుకం, దీనికి చాలా బడ్జెట్ ఇష్యూస్ ఉంటాయి, లీగల్ కన్స్ట్రెంట్స్ ఉంటాయి, చాలా ప్లానింగ్ ఉంటుంది. ఇవన్నీ ఓవర్ నైట్ జరగవు.
సో ప్రజల్లోకి ఒక నమ్మకం ఏర్పడింది. ఆ నమ్మకం ఉన్నంతసేపు ప్రజలకి ఏ ప్రభుత్వం మీద నమ్మకం ఉన్నప్పుడు ఏ ప్రతిపక్షం వచ్చినా సరే జనాలు రారు. దానికి ఉదాహరణ జగన్ రెడ్డి నర్సీపట్నం పర్యటన కూడా జనాలు ఉండరండి, సమస్య లేదు. ఆయన అవివేకం లేకపోతే జనం తప్పుదో పట్టించడానికి అంతే పర్యటనలు. మరి అయితే ఇప్పుడు ఈ రారన్న విషయం తెలుసుకుని బలవంతంగా జన సమీకరణ చేస్తున్నారన్న వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అంటే వచ్చిన 10 మంది కూడా బలవంతంగా తెప్పిస్తున్నారు అని చెప్పేసి అన్నారు. దాని గురించి ఏమంటారు? ఆయన బలవంతం ఇప్పుడు అలా కొత్త ఏం కాదు. ఆయనకి ఎప్పుడు గత 5 ఏళ్ళలో కూడా అప్పుడు కూడా జనాలను బలవంతంగా తెప్పించి ఎక్కువ వచ్చేవారు. కారణం ఏంటి? ఆయన ప్రభుత్వం కాబట్టి ఏదో భయపెట్టు ఇంకోటి చేసి ప్రజలు చాలా చోట్ల పారిపోయేవారు. మీరు వీడియోలు చూస్తే మట్టి కందకాలు కూడా తవ్వించేవాళ్ళు కదా, గవర్నమెంట్ సభలు పెట్టుకున్నారు, చాలా ఘోరంగా చేసేవారు. ఇప్పుడు ఏంటంటే ఎలాగ ఇది లేదు. ఇంకేంటంటే ఎవరైతే 1-2%, 5% పీపుల్ ఉంటారో వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా, నేను ఈరోజు చెప్తున్నాను, జగన్ కూడా ఈరోజు ఎవరైతే మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యే ఎవరైతే కొంచెం ఉన్నారో వాళ్ళంతా ఎవరు నచ్చి ఉండలేదు, దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే కొంతమంది కేతిరెడ్డి వాళ్ళు అయితే బాహాటంగానే అలాంటి అసంతృప్తిని వ్యక్తం చేశారు. అప్పట్లో మా మాట లేదు, చాలా ఘోరంగా చేశారు. అప్పుడున్న ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ ఎవరైనా సరే మేము ఏదైనా సలహా ఇవ్వటం సంగతి పక్కన పెట్టి కనీసం కలవడానికి ఛాన్స్ లేకుండా, సో అందరూ ఉన్న ఒక 4-5 కూడా అసంతృప్తితో ఉన్నారు. ఇంకా వాళ్ళు మాత్రం బలవంతంగానే వస్తారు. ఏం చేస్తారు? వాళ్ళు కూడా బలవంతంగానే వస్తారు, అంతగానే లేదు. మరి అయితే ఇప్పుడు ఇందాక జగన్మోహన్ రెడ్డి మాట్లాడేటప్పుడు ఇంకా సీఎం అని అల్లరిగా మాట్లాడడం, వికృత చేష్టలు, వాటి గురించి ఏమంటారు? ఆయన మనిషి ఏం మారలేదండి. యూజువల్గా ఎవరికన్నా ఒక మామూలు జీవితం, రాజకీయ జీవితమే కాదు పర్సనల్ జీవితంలో కానీ ఎప్పుడో ఒక ఎదురు దెబ్బ తగిలినప్పుడు మనం ఎప్పుడు ఒక మెట్టు పడతా లేస్తే మెట్టు ఎదుగుతూ ఉంటాం. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, కళ్యాణ్ ఒక రోజులోనే సీఎం డిప్యూటీ సీఎంలో ఇవ్వలేదు కదా, అలా ఒక మెట్టు ఎదుగుతుంది. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు చేసిన అనుభవాలతో వాళ్ళ జీవితం తరపున పాటలు ఒక్కో మెట్టు ఎదుగుతూ ఉంటారు. జగన్కి నేనైతే 5 ఏళ్ళు ఎలా ఉన్నాడో ఆ 11 సీట్లు కూర్చోబెట్టిన ఇప్పటికీ ఏమీ మారలేదు. అప్పుడు ఏమైతే అప్పుడు మీటింగ్లో చాలా అంటే ఆ పదం కరెక్ట్ కదా, శాడిజంగా చేసి బొమ్మలు పెట్టి గుద్దించటాలు చేసి అదే ఆ టైప్ ఆఫ్ నేచర్ ఉందో అదైతే అది మారలేదు ఏమని. ఈ రోజుకి అంతే, జనాలు పెట్టించుకోవటం, అలా అరిపించుకోవటం, చేసుకోవటం. అదంటే ఇంకా నేనే గొప్ప. మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేస్తే నేనే గొప్ప నేనే ఉండాలి అనకూడదు. తెలిసిపోవడం ఆయన ఇంకా మిగతా వాళ్ళు ఎవ్వరు అసలు మదర్ సిస్టర్ అది ఎప్పుడు ఆయనకి ఏం ఉండవు, ఎటువంటి అసలు ఏ కోసాన కూడా ఉండవు. నేను ఆయన చూసిన ఈ 5 ఏళ్ళు ఆయన రాజకీయ బహుశా ఆయన మాట్లాడిన విధానం కానీ ఆయనకున్న ఫ్యామిలీ ఇష్యూస్ బయటకు వచ్చినాయి కానీ చూస్తే నేనంతే అండి, దట్స్ అంతే. అలా అనుకున్న వాళ్ళు ఎప్పుడు ఈరోజు చెప్తున్నాను నేను, అతను రాజకీయమే కాదు, ఎవరైతే నేను అంటారో అంతలా వెళ్ళిపోతారు అంతే. ఇంకా దాంట్లో వెళ్ళిపోతారు, డౌట్ లేదు. రాజకీయంగా ముందు వెళ్ళిపోతారు. ఇప్పుడున్న చేతలు ప్రజలు క్షమించరండి. ప్రజలు చూస్తున్నాం ఇంతలాగా ఉండి ఇంకా ఇదిగా చేస్తే తను చేసిన 5 ఏళ్ళు చేసి తప్పుడు నేర్చుకోవట్లేదు. నేర్చుకుని కనీసం పార్టీని ఎదులో బలోపేతం చేసుకుందాం, నిజంగా ప్రతిపక్ష పాత్ర పోషించి ఏమైనా అసెంబ్లీకి వెళ్దాం అంటే టాపిక్ చెప్తున్నాను. కనీసం ఏ రోజున వెళ్ళారా? వెళ్ళి కనీసం ఇదే సమస్యను రోడ్డు మీదకి వచ్చి అరుస్తున్నావు కదా, నువ్వు అసెంబ్లీకి వెళ్ళి అరవచ్చు కదా, నీ 11 మంది ఉన్నారు కదా, వాళ్ళకి దిశానిర్దేశం చెయ్యి. నర్సీపట్నం వచ్చి దిశానిర్దేశం చేయాల్సిన అవసరం లేదు. సాక్షాత్ అసెంబ్లీ రాజ్యాంగం ఇచ్చిన హక్కు, ఎక్కడైతే నువ్వు ప్రశ్నలు లేవనెత్తి జవాబులు రాబట్టాలో రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రజలు నీకు ఇచ్చారు ఎంతో కొంత. 11 మనం ఒప్పుకోవాలి దాన్ని. ఆ 11 మంది పెట్టి ఈ అడుగు ఈ పీపీపీ అవును ఇంకోటవును ఏదైతే అన్యాయం జరిగిందో అవునా అని నేర్చుకోవట్లేదు. చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.